గువాంగ్కి వేవే అంటే ఇష్టం కదా. ఇదెందుకో నాకు కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. ఎందుకింత కాంప్లికేటెడ్ గా ఉంది? నేను ఇది సాల్వ్ చేయాలి. కాగ్వాంగ్ ఎవరికి ఏవి చెప్పొద్దు అని బెదిరించాడు, కానీ వేవే రూమ్మేట్ జావ్ ఎడ్సెక్ చెప్తే తను ఏమీ అనలేడు అనుకుంటా కదా. కాబట్టి మనం అదే చేద్దాము. బాయ్ బాయ్. బాయ్. నువ్వురా. ఎక్సీ, మనం ఒకే స్కూల్కి వెళ్తాము, ఒకే కంపెనీలో ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాము. మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవాలి కదా. ఇరాన్ నాకు ఈ మ్యాకరోన్స్ ఇచ్చింది, నీకు ఒక బాక్స్ ఇవ్వనా? థ్యాంక్ యూ, కానీ నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను. ఈ డెజర్ట్స్ ఏవి తినకూడదు. ఎక్సీ, నువ్వు కాగ్వాంగ్ వల్ల వేవేతో గొడవ పడ్డావు. అది నీకెలా తెలుసు? అలాంటి చెత్త మాటలు అనకు. గోడలకి కూడా చెవులు ఉంటాయి కదా, అలాగే విన్నర్ తన డప్పు కొట్టుకుంటూ ఉంటాడు. విన్నర్ డప్పు కొట్టుకుంటాడా అంటే ఏంటి? నేనేమంటున్నానో అడుగుతున్నావా? నీకు కాకుండా ఇంకెవరికి తెలుసు ఈ మ్యాటర్ గురించి? అయ్యో, నువ్వేం బాధపడక్కర్లేదు. తను నీతో అలా ప్రవర్తించడం కాదు. మేనేజర్ జన్ అలాగే తన గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుండేవాళ్ళు, కలిసి ఉండేవారు. కానీ వేవే వాళ్ళ మధ్యలోకి వచ్చింది. నిజం చెప్పాలంటే తనకి అందరు మగాళ్ళు కావాలి. నిజానికి వేవే జియోనైని మోసం చేసినట్టు ఒక ప్రూఫ్ కూడా ఉండింది. ఆ విషయం కాగ్వాంగే చెప్పాడు. ఆమె చేతిలో తను మోసపోయాడంట. ఆ తర్వాత మాకు అది ఒక మిస్అండర్స్టాండింగ్ అని చెప్పి కవర్ చేస్తున్నాడు. కానీ మాకు తెలుసు వేవే అతన్ని మోసం చేసింది అని. కానీ ఇప్పుడేమో తను ఒప్పుకోవట్లేదు. ఆ జియోనై కూడా అంతే తెలుసా. ఆ వీడియో చూసిన తర్వాత కూడా నమ్మట్లేదు. ఆ వేవే ఏం చేసిందో ఏంటో వాళ్ళ మీద. వాళ్ళిద్దరికి తనంటే పిచ్చి ఇష్టం. కాగ్వాంగ్ నిన్ను కలిశాడా? నువ్వు జియోనైకి వీడియో చూపించావా? అంత పెద్ద ఘోరం అందరికీ తెలియాలిగా, అందుకే చూపించాను. కాగ్వాంగ్ ఏమో మా దగ్గరకు వచ్చి ఆ వేవేని ఎక్స్పోజ్ చేయొద్దు అని చెప్పాడు. తను ఎప్పుడు నీ గురించి అసలు చెప్పలేదు. ఇది చెప్పడానికి నువ్వు నా దగ్గరకు వచ్చావా? నువ్వేమో తనని నీ బెస్ట్ ఫ్రెండ్ లాగా చూస్తున్నావు, కానీ ఇప్పుడు తన వల్లే నువ్వు చీకట్లో ఉన్నావు. అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఎవిడెన్స్ పోయినా నేను నీకు చెప్పాలనిపించింది. లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. సరే, ఇరాన్ నేను మీల్కి తీసుకెళ్తాము. ఆ కాగ్వాంగ్ వేవే చేతిలో మోసపోయాడు తెలుసా. అది మిస్అండర్స్టాండింగ్ అని చెప్తున్నాడు. తను మమ్మల్ని నిజం చెప్పనివ్వడం లేదు. నిజానికి ఆ జియోనై కూడా అంతే. ఆ వీడియో చూసినా కూడా నమ్మట్లేదు. అంత గౌరవం అందరికీ తెలియాలి కదా. అందుకే మేము ఆ వీడియోని జియోనైకి చూపించాము. నమ్మట్లేదు. అంత గౌరవం అందరికీ తెలియాలి కదా. అందుకే మేము ఆ వీడియోని జియోనైకి చూపించాము. వేవే మీద చాలా లేనిపోని రూమర్స్ వచ్చేసాయి. అయినా తను ఎప్పుడు ఏమీ అనలేదు. తనెప్పుడు నన్ను సపోర్ట్ చేసింది. తన ప్లేస్లో నేనుండుంటే నాకు బ్రేక్ డౌన్ అయ్యేది. కాగ్వాంగ్కి సంబంధించి వేవే ఏ తప్పు చేయలేదు. తనని నేను ఏమీ బ్లేమ్ చేయట్లేదు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా నా మైండ్ మాత్రం తనని బ్లేమ్ చేస్తుంది. జావో ఎక్సీ, అంత మంచి ఫ్రెండ్, రోల్ మోడల్ మీద ఇంకా ఎలా కోపంగా ఉన్నావు నువ్వు? నీకు పిచ్చి పట్టింది. యార్, నిజంగా సారీ. కాఫీ కోసం నన్ను ఒక్కసారికి మన్నించచ్చు కదా. హలో యార్, ఇప్పటికైనా నాకు కాల్ చేసావు? కాగ్వాంగ్, నువ్వు నాకు సారీ చెప్తూనే ఉంటావా, లేక వేవేకి కూడా సారీ చెప్తావా? నేనెప్పుడు ఎంత బాధపడుతున్నానో అది నాకు బాగా తెలుసు. కానీ నేను ఒక్కదాన్నే బాధపడట్లేదు. మన వల్ల అందరూ తనని చీటర్ అంటున్నారు, కానీ తను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు అలాంటి అమ్మాయిని అందరూ ఏవేవో మాటలు అంటున్నారు తెలుసా. ఎవరో తెలియని వాళ్ళంటే ఇంత బాధపడేదాన్ని కాదు. నేనెప్పుడు తను నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను,
కానీ ఇలాంటి వాటి వల్ల తను ఎలా ఫీల్ అవుతుంది అని నేను ఎప్పుడు తన ప్లేస్ లో ఉండి ఆలోచించడానికి ట్రై చేయలేదు. కావగో మనిద్దరం తనకి వెంటనే సారీ చెప్పాలి. తనకి నా సారీ అవసరం లేదు. అలాగే తనకి సారీ చెప్పాలంటే నాకు భయంగా ఉంది. కావగో నీకు వేవే అంటే చాలా ఇష్టం. నన్ను తనని ఇష్టపడే అమ్మాయిగా చూసిన గేమ్ లో ఉండే వేగ్వాంగ్ అంటేనే నాకు చాలా ఇష్టం. కావగోం కాదు. నేనెప్పుడు నిన్ను కొంచెం కూడా ఇష్టపడలేదు. అర్థమైందా? మనం ఒకవేళ మళ్ళీ కలిస్తే తెలియని వాళ్ళలాగా నటిద్దాం. కావగోంగ్ నేను నిన్ను క్షమించాను. ఇంకా గుడ్ బై వేగ్వాంగ్. అమ్మాయి ఇది చెయ్యి. అందరూ అలసిపోయి ఉంటారు. తీసుకోండి, ఫ్రెష్ అవుతారు. హలో వేవే, నువ్వు బిజీగా ఉన్నావా? నేను జియోనే మాట్లాడుతున్నా. వేవే పడుకుంది. పడుకుందా? నీతోనా? లేదు లేదు లేదు. నేనేమంటున్నానంటే అది తను కంపెనీలో ఉంది, అలసిపోయి పడుకుంది. తను లేచిన తర్వాత నీకు కాల్ చేయమని చెప్తా. ఓకే ఓకే. తనని లేపకండి ప్లీజ్. నువ్వు ఫోన్ చేశావు, తనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్స్ కాల్ చేసిందా? ఏం మాట్లాడింది? నా గర్ల్ ఫ్రెండ్ త్వరలో నా అపార్ట్మెంట్ నుండి వెళ్ళిపోతుందని విన్నాను. బాయ్కి డ్రావర్లో ఉంది, నువ్వే తీసుకో. ఇవాళ నీకు హాఫ్ డే ఇస్తాను. థ్యాంక్స్ బాస్. నేను డిన్నర్ ఆర్డర్ చేసేసాను. మీరందరూ ఆకలితో ఉంటే వెంటనే తినేసేయండి. లార్డర్, నా దగ్గర కేక్ మాత్రమే ఉంది. దాన్ని మీకు ఇవ్వచ్చా? ఇది ఓకే కానీ చాలా చిన్నగా ఉంది.